సిద్దిపేట వాసులందరికీ కూడా విజ్ఞప్తి, గణేష్ శోభాయాత్ర సందర్భంగా మనకి సిద్దిపేట పట్టణంలో చాలామంది 6వ తారీఖు నాడు వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికోసమని మున్సిపల్ సిబ్బంది, పోలీసు వారు, మత్స్యశాఖ వారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందండి. కాకుండా ఏంటంటే అందరూ కూడా డిఫరెంట్ డేస్లో ఈ నిమజ్జనానికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి వీలున్నంత వరకు కూడా అందరూ కూడా తప్పకుండా 6వ తారీఖు నాడు మాత్రమే నిమజ్జనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనుక తర్వాత రోజు మనకి గ్రహణం ఉంది కాబట్టి అందరూ 6వ తారీఖు నాడు ముందుగా, అంటే ఏంటంటే చాలామంది నైట్ లేట్ అవర్స్లో నిమజ్జనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా ముందుగా ఎర్లీ అవర్స్లోనే నిమజ్జనం ఏర్పాట్లు కనుక అందరూ కూడా సహకరిస్తే కనుక ఇదంతా కూడా ప్రశాంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ చెరువులు, కుంటలన్నీ కూడా మనకి ఈ భారీ వర్షాలకి బాగా నిండి ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా అప్రమత్తతో ఉండి పిల్లలతో కానీ పెద్దవాళ్ళు కానీ ఆ చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించాలని కోరుతున్నాము. అదేవిధంగా సిబ్బందికి కూడా మీరందరూ కూడా తప్పకుండా సహకరించాలని కోరుతున్నాను. ముఖ్యంగా 6వ తారీఖు నాడు ఎర్లీ అవర్స్లోనే మీరందరూ కూడా నిమజ్జనానికి కనుక కదిలితే కనుక తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది నిమజ్జనం కూడా. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా, ఎవరైతే కనుక ఈ మండపాల నిర్వాహకులు ఉన్నారో మీరందరూ కూడా తప్పకుండా ప్రభుత్వ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.